బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆలమూరులో నాగుల చెరువు గట్టు మీద ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం అభినవ శబరిమలను తలపిస్తోందని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ డైరెక్టర్ పగడాల ఆనంద తీర్థాచార్యులు వ్యాఖ్యానించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బండారు సత్యానందరావు సంక్రాంతి పండుగ రోజు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్వహించిన మకర జ్యోతి దర్శన కార్యక్రమం అంశవాహన సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావం పెంచేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు ఎంతగానో కృషి చేస్తోందని వారు తెలిపారు. ఆలమూరు అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని వారు వెల్లడించారు. తిరువాభరణాలు ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, జ్యోతి దర్శనం, అంశవాహన, హరిహర సేవసుతుడైన అయ్యప్ప అనుగ్రహం ఈ ప్రాంతంపై ఉంది అనడానికి నిదర్శనంగా ఆయా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరగడమే సాక్ష్యమన్నారు. దాదాపు 1000 మంది భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముదాహమని వారు వెల్లడించారు. ఆయా కార్యక్రమాలను గత 30 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో భక్తి భావ సుమాలను వెదజల్లడానికి అనుక్షణం తపిస్తున్న ముఖేంద్రేశ్వర స్వామి సేవలను ఆయన కొనియాడారు. నూతనంగా ఆలయ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ఒంటిపల్లి సతీష్ను అభినందించారు. అనంతరం ఆనంద తీర్థాచార్యుల దంపతులు ముఖేంద్రేశ్వర స్వామి ఆలయం అర్చకులు వేణుగోపాల స్వామి ఘనంగా సత్కరించారు. తెప్పోత్సవం జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి గురుతులిలో గురుస్వామి శ్రీ ముకుంద స్వామి వారికి నేటి ఈ కార్యక్రమానికి ముకుంద స్వామి గారి ఆహ్వానంతో గురువర్యులు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆనంద తీర్థాచార్య గారు ఈనాడు ఇక్కడికి విచ్చేయటం మన అదృష్టంగా. ఎందుకంటే అటువంటి పెద్దలు వేద పండితులు మన గ్రామానికి వచ్చి మనందరినీ ఆశీర్వదించడం, వారి ప్రవచనాలు మన ఇక్కడ విని మరి పులకితులు అవటం, మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన మండలాలన్నిటికీ కూడా వారు సంధానంగా వారి యొక్క భజన మండలాలన్నింటినీ కూడా వారు ముందుకు నడిపిస్తూ స్వామి వారి యొక్క సేవకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం, మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ భజన మండలందరూ కూడా వారి యొక్క సేవలో పునీతులై తరించేలాగా స్వామి కరుణాకటాక్షాలు అందరికీ లభించేలాగా ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ ఆనంద తీర్థాచార్య వారి పెద్ద హృదయపూర్వకంగా వారికి శిరస్సు మంచి పాదాభివందనం చేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ వంక అన్నారం గారు, సోదరులు, అత్యంత సన్నిహితులు శ్రీ ఒంటిపల్లి పాపారావు గారు, శ్రీ వైట్ల దుర్గారావు గారు, శ్రీ భాస్కర్రావు గారు, శ్రీ వెంకన్నబాబు గారు, గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి లావణ్య కుమార్ రాజా గారు, శ్రీ సత్యబాబు గారు. నలుమూల నుంచి జనాలందరూ కూడా శబరిమల క్షేత్రానికి వస్తారు. చాలా కోలాహలంగా అయితే నాకు అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ గోదావరిలో వెలిసినటువంటి ఆలమూరు గ్రామంలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి శబరిమలకి అభినవ శబరిమల మళ్ళీ ఇంకో శబరిమల తిరిగి వచ్చేదానికి ఒక అత్యద్భుతంగా ఇక్కడ కార్యక్రమం సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య ఈ మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి ఉత్సవాలు అంటే నిజంగా నాకు అనిపిస్తుంది. ఒకే ఒక మండలం నుంచి వేల సంఖ్యలో వచ్చారన్నది ఎంతమంది క్షేత్రానికి వస్తున్నారు, వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటుంది. పిల్లలు చూస్తుంటే కన్యాముడు కాలేజీ పోయిన అటువంటి వారందరూ కూడా శ్రద్ధగా గంటల తరబడి ఆ జ్యోతిని బట్టి వెళ్తున్నారంటే ఎంత ధర్మం పైన ఆసక్తి. అలాంటి ఆసక్తి కలిగినటువంటి గురువులు ఒక్క గ్రామంలోనే ఇంతమంది ఉన్నారంటే ఇక శబరిమల కాక ఇదే శబరిమల
అయిపోయింది. అంత అద్భుతమైనటువంటి క్షేత్రమైంది. అయితే ఏదైనా ఒక క్షేత్రము, ఒక కార్యము బాగా క్షేత్రము అభివృద్ధి కావాలన్నా, కార్యక్రమం బాగా జరగాలన్నా కూడా యోజక రత్న దుర్లభ అంటారు. డబ్బు ఉంటే సరిపోదు, పని చేసేవాళ్ళంటే సరిపోదు, యోజకుడు కావాలి. దాన్ని ఆర్గనైజర్ అంటారు. ఆ యోజకుడు దొరికేదే దుర్లభం అంటారు. యోజకం తత్ర దుర్లభ. ఒక మంచి యోజకుడి చేతిలో పడితే చిన్న గ్రామమైన మహాక్షేత్రమైంది.